అబ్బా! చూస్తందుకు 2 కండ్లు సరిపోనట్టే జరిగింది గదా రాములవారి లగ్గమైతే. ఆకాశమంత పందిరి, భూలోకమంత పీటలన్నట్టు భద్రాచలం మిథిలా స్టేడియంలా సంబురంగా చేసిర్రులా కళ్యాణమైతే. ఎప్పట్లాగనే సర్కార్ తరపున సీఎం రేవంత్ రెడ్డి సారోళ్ళు పట్టుబట్టలు కూడా పెట్టిర్రు. మరి ఎవలోళ్ళొచ్చిర్రు, ఎట్లా జరిగింది మనం కూడా చూద్దాం పారి. రాములవారి కళ్యాణం అంటే కన్నుల పండుగేనాయే. ఇగన్ల భద్రాచలంలో జరిగే కళ్యాణం చూస్తందుకు 2 కళ్ళు సరిపోవంటారు పోయినోళ్ళు. నిన్న కూడా అట్టనే జరిగింది. భద్రాచలం అంతటా పచ్చటి మామిడాకుల తోరణాలు, కొబ్బరి మట్టలతోటి ముస్తాబు చేసి సల్వ పందిర్లు కూడా వేపించి ఏర్పాట్లు చేసిరు అధికారులు. అభిజిత్ ముహూర్తం దగ్గర పడుతున్న యాళ్లకు సీఎం రేవంత్ సారోళ్ళ ఇంటి ఆమె గుడుల మంత్రి కొండా సురేఖ మేడంలు కలిసి సీతారాములకు సర్కారు తరఫున పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిర్రు. జిల్లా మంత్రులు పొంగులేటి సారు, తుమ్మల నాగేశ్వర సారు, డిప్యూటీ సీఎం బట్టి సార్లంతా ఇంటి లాదలతోటి లగ్గాలకి హాజరుపడ్డారు. చాలా మంది సెలబ్రిటీలు, వీఐపీలు, వివిఐపీలు కూడా వచ్చిర్రు. సర్కారు చీఫ్ సెక్రటరీ శాంతకుమారి మేడం కూడా హాజరుపడ్డది. ఇక అందరిట్లా ముంగడ కూర్చొని కన్లార కళ్యాణం చూసిర్రు. అప్పట్లో భక్తరామదాసు రాముల వారికి చేపించిన పచ్చల పథకం, సీతమ్మకు చేపించిన చింతాకు పథకం, రామ మాడలన్నింటినీ చూపెట్టుకుంటా ఈ బంగారు నగలు చేపించినందుకే రామదాసును 12 ఏళ్లు జైలు పడేసిరు అప్పట్లా అని చెప్పుకుంటా అలంకరణ చేసిరు పంతులు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము, సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము, రామచంద్ర. అదైనాక పుస్తలు చూపెట్టుకుంటా కళ్యాణం పూర్తి చేసిరు. కళ్యాణం పూర్తయినాక రాములవారి దీవెనార్తులు, తీర్థప్రసాదాలు తీసుకున్నారు అంతా. ఇటు భద్రాచలంలో రాములవారి లగ్గమైనాక ఎక్కడోళ్ళక్కడ కళ్యాణాలు జరిపించారు అంతటా. ఇటు చూడు సంగారెడ్డి కాడ జగ్గారెడ్డి సార్ అయితే దగ్గరుండి రాములవారి కళ్యాణం జరిపించిండు. ఏళ్ల సంధి జగ్గారెడ్డి సారే స్వయంగా జరిపిస్తున్నట కళ్యాణం. ఇక నిన్న పొద్దుగాల ఇంటికాడికెళ్లి స్వామివారి బంగారు నగలు పట్టుకొని ఊరేగింపు తీసుకుంటా రామ మందిరానికి చేరిరు. ఈ అటనే ముత్యాల తలంబ్రాలను వచ్చిన భక్తులకు అందించిరట. పొద్దీకంగా కళ్యాణం పూర్తి చేపించిండు సారు.